పదార్థం. సరే ఇప్పుడు కాదండి, ఇప్పుడు చిరంజీవి గారు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, కాదండి ఇప్పుడు నేను చిరంజీవి గారు ఏమన్నారు అని వచ్చేది నేను చెప్పాను, మరి మీరు అన్నారు అంటే ఇంకేం చెప్పాలి దానికి? ఆయన అవ్వలేదంటున్నారు. మాట చెప్తున్నా వర్మ గారు. సరే ఇది ఫేకా? వర్మ గారు, చిరంజీవి గారు వివాదాస్పద నాయకుడు, వివాద రహితుడు, ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సరే ఓకే, కాంట్రవర్సీ ఎందుకని పెట్టారంటారు. ఓకే, దూరంగా ఉన్న పెద్దరికం కలిగిన వ్యక్తులు అలానే మాట్లాడతారు. సరే సరే ఓకే ఓకే, కానీ వాస్తవాలు మనకు తెలుసు కదా. ఆ రోజు ఏం జరిగిందో కామినేని శ్రీనివాస్ గారు చెప్పినా, బాలకృష్ణ గారు చెప్పినా మనం కళ్ళారా చూసిందే కదా. అసలు ఎవరిని గౌరవించారండి నాటి సీఎం సార్? ఒకటి బాలకృష్ణ గారు మీరే మాట్లాడతారు. ఒక నిమిషం ఆయన దేని గురించి చెప్తే ప్రతిదీ టైం వేస్ట్. నేను ఇస్తాను మీకు. బాలకృష్ణ గారు వెళ్ళలేదు. సరే మీరు ఉండండి, మీకు అవకాశం ఫస్ట్ ఇచ్చారు కదా, మరి వాళ్ళు మాట్లాడే కదా మీరు మాట్లాడవలసింది. పోనీ అన్నిటికీ కౌంటర్ ఇద్దరు స్టార్టింగ్ మాట్లాడితే ఎలాగవుతుంది? ఇంకా మిగతా ఇద్దరు మాట్లాడాలి. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా లక్ష్మణ ఉన్నాడు, ఆయన మాట్లాడతారు. సరే సరే మీరు మాట్లాడు. ఆయన సోషల్ మీడియాలో కూడా వీడియో కూడా విడుదల చేశాడు. ఇప్పుడు ప్రసాద్ గారికి ఏంటి అంత అసెంబ్లీ సమావేశాలు మాడిన మీద వివరిస్తుంటే మాట్లాడేటప్పుడు మీరు అనాలిసిస్ మాట్లాడతారు కానీ అసెంబ్లీ సమావేశం అడ్డుపడతారు. చిరంజీవి మాడింది కాంట్రడిక్షన్ అంటూ ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు, మీకు ఇబ్బంది ఏంది అభిప్రాయం? తర్వాత మాట్లాడితే చెప్పండి, అభిప్రాయాలు చెప్పుకోవడం. ప్రసాద్ గారు మీకు నేను ముందు ఇచ్చాను. చెప్తున్నా నాటి ప్రభుత్వంలోనూ బెదిరించి నేటి మా ప్రభుత్వంలో కూడా బెదిరిద్దామంటే ప్రసాద్ గారు కుదురుతుందా? ఎవరు ఓట్లు బెదిరించారు? ఇన్ని అబద్ధాలు చెప్తావు. ఉదయం వేసిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయేదాకా నీకు అదే పని కదా. ఎవరిని బెదిరించారు? ఎవరిని బెదిరించారు? నేనేమైనా బెదిరించానా? ఆంధ్రప్రదేశ్ చూసావా నువ్వు? ఎందుకు చూడకుండానే అయిపోయిందా? ఏంది ఆంధ్రప్రదేశ్ చూడకుండానే ఉన్నారు ఎవడన్నా? మీరు ఏనాడన్నా ఆంధ్రప్రదేశ్ లో పన్ను కట్టారా? పన్ను కట్టారా? నువ్వు పక్క రాష్ట్రంలో కూర్చోని. నేను పక్క రాష్ట్రంలో మీకు చేతకాక విభజించారు. ఇక్కడ నాకు ఇక్కడ నివసించే హక్కు ఉంది. రాజ్యాంగం ప్రకారం నేను ఎక్కడైనా నివసించే హక్కు ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నేను చదువుకుని వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్ లో నాకు ఇల్లు వాకిళ్ళు ఉన్నాయి. ఏం మాడుతున్నావు? ఏంది ఆంధ్రప్రదేశ్ తిరిగితేనే మాడాలా? తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడుతున్నా? ఎవరు భయం ఇచ్చారు? ఎవరు? అసలు తెలుసా నీకు ఆంధ్రప్రదేశ్ గురించి? ఏనాడు వచ్చావా? అన్ని వివాదాస్పదాలే. వర్మ గారు, ఎవడో పెళ్లి చేసుకొని పెద్ద ఆయన దీవించమని చెప్తాను వెళ్తే నీ భార్య మనమోయిన కాక దీవించిందంట. కేఎస్ ప్రసాద్ గారి యొక్క వ్యవహారం అది. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారండి? ఏమైనా అర్థం పర్థం ఉందా? దేనికి ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? పదవి వచ్చిన తర్వాత కూడా ఫ్రస్ట్రేషన్ అంటే ఇంకేం చేయాలా? పదవి రానప్పుడు అంటే ఫ్రస్ట్రేషన్. ఎప్పటికైనా ఆపండి మీరు. ఏం ఆపాలి? ఏది పడితే అది మాట డిబేట్ కి దేనికి వస్తారు నాకు అర్థం కాదు. ఏ తలా తోకాలని మాట్లాడి మాడుకుని ఏమైనా అర్థం ఉందా? అసెంబ్లీలో ఎందుకు? అరే మనుషులు లేనప్పుడే అంత భయం పరిచేస్తున్నారు. వెళ్తే భయం పడకుండా ఇంకేమంటారు? మనుషులు లేనప్పుడే అంత భయంగా ఉన్నారు. మనుషులు వెళ్తే ఇంకేముంటుందో ఆలోచించుకోండి. సరే రికార్డు నుంచి ఆ పదాన్ని ఖచ్చితంగా తొలగించాలా? ఏది పడితే అర్థం పద్ధం లేకుండా మాడుతుంటే ఏం మాడతారు? నీకు ఏ రైట్ ఉందా తొలగించాలంటానికి? ఏ రైట్ ఉందా? ఏ రైట్ ఉందా? భారతదేశ పౌరుణ్ణి నీలా ఎవరో దయాధరం భిక్షల మీద ఇస్తే పదవులు వచ్చిన కాదు. భారతదేశ పౌరులు రాజ్యాంగం హక్కు ఇచ్చింది, వాక్ స్వాతంత్రం ఇచ్చింది. వాక్ స్వాతంత్రాన్ని మిస్యూటిలైజ్ చేస్తే ఎవరైనా ఆయన ప్రశ్నించడానికి జర్నలిజం చదివాను. ఏం మాట్లాడుతున్నావు? తెలుసుకుని మాట్లాడు. వాక్ స్వతంత్రాన్ని దుర్వినియోగపరిచిన ఎవరినైనా ప్రశ్నించడానికి జర్నలిజం చదివాను. దమ్ముంటే మాట్లాడు. సరే సరే ఓకే. బాలకోటి గారు ఎవరిని దూషించారండి? బాలకోటి గారు మీలా భజనలు చేస్తే పని అవుతుంది. బాలకోటి గారు, అరే మా తెలియని పెద్ద హీరోలు. అరే బాబు మన పదవరాన దాకా ఉన్న హీరోయిజం అంతా మాకు తెలుసు. అక్కడ అమరావతిలో పడుతున్న తిప్పలు మాకు తెలుసు. ఏది కొత్త హీరోలు మేసమ్మ చేసిన వాళ్ళందరూ ప్రతి వాళ్ళు అంటే ఏం చెప్పాలా? ఏంటిది బాలకోటి గారు? బాలకోటి గారు సరే సరే ఒక్క నిమిషం ఉండండి. బహుజన సమాజవాద పార్టీ అని చెప్పి కూటమి పొత్తులో ఉన్నారా? బాలకోటి గారు చెప్పండి. ప్రసాద్ గారు వెయిట్ అండి, మీరు మాట్లాడకండి. బాలకోటి గారు ఏంటిది? ఇద్దరు పర్సనల్ గా డిస్కస్ చేసుకోవాలనుకుంటున్నట్టు ఫోన్ నెంబర్ ఎక్సెస్ చేస్తారు. ఏంటిది? మాట్లాడాలి. ఏ టాపిక్ కి వెళ్తున్నారు? మ్యూట్ చేయండి. ఎవరు కాస్ట్ చేస్తారు మ్యూట్ చేయండి. నేను పైగుండి కూడా పెట్టుకున్నాను. మ్యూట్ చేస్తారండి. ఎవరు మాట్లాడే మ్యూట్ చేస్తారు. మీరు ఏం ఫీల్ అయినా పర్వాలేదు. మ్యూట్ చేయండి. క్రాస్ టాక్ చేస్తే ఎవరినైనా మ్యూట్ చేయండి.
బాలకోటి గారు ఏంటి ఇందులో ఏ తప్పు లేదు అంతేనా? ఇది పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదనా మీ అభిప్రాయం? గత 5 సంవత్సరాలు మనం మాట్లాడింది వర్మ గారు. వర్మ గారు మనం అప్పుడు ఆ రోజు మాట్లాడాం, చిరంజీవి గారికి అవమానం జరిగిందని మనం కూడా బాధపడ్డాం, ఒకచాం లక్ష్మణ కూడా మాట్లాడాడు, మీరు ఒకసారి కనుక్కోండి. అదే విషయాలు అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చింది, వివరించి చెప్పారు. వాళ్ళు ఎక్కడ బూతులు మాట్లాడలేదు కదా, బాలకృష్ణ గారు అన్న ఒక మాట తప్ప ఎక్కడ ఏమీ అనలేదు కదా. జరిగిన సంఘటన చెప్పారు, మొదటిసారి గేట్ చేశారు, పోసాని కృష్ణమూర్తికి ఇచ్చిన ప్రాధాన్యత కూడా చిరంజీవి గారికి ఇవ్వలేదు, ఆఖరికి ఆయన అడిగినప్పుడు వచ్చాడు ఆయన అని చెప్తారు, ఉండే యథార్థమే చెప్పారు. ఏమి సీఎం గారిని ఒక్క మాట కూడా అనలేదండి, ఒక్క మాట ఎవరో తిట్టలా. కాకపోతే బాలకృష్ణ మాట ధోరణి మీకు తెలుసు, బాలకృష్ణ గారు అన్నారు, అదేమో కొత్తగా అంటుందేం కాదు,